2024 ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి ప్రతి పార్టీ కూడా వ్యూహరచనలో మునిగిపోయింది. ఏ పార్లమెంటు స్థానం నుంచి ఏ అభ్యర్థిని నిలబెట్టాలి, ఏ స్థానం నుంచి ఎవరిని నిలబెట్టాలి, అదేవిధంగా ఎలాంటి వ్యూహాలు పన్నాలి అని ప్రతి పార్టీ వ్యూహరచనలో మునిగిపోయి ఉంది. బీజేపీ పార్టీ ముచ్చటగా మూడోసారి మోడీ గారిని ప్రధానమంత్రిగా చూసుకోవాలనుకుంటుంది. అదేవిధంగా భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ కూడా దేశమంతా నడుస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరి పనులు వాళ్ళలో ఉండగా సర్వే సంస్థలు కూడా తమ యొక్క సర్వేలతో ముందుకెళ్తున్నాయి. దీనిలో భాగంగానే మ్యాండేట్ 2024 అనే పేరుతో టైమ్స్ నౌ అనే సంస్థ మ్యాండేట్ 2024 అనే ఒక పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని పార్లమెంటు స్థానాలు వస్తాయి, ఎంత ఓట్ షేర్ వస్తుంది అనే దాని మీద ఒక సర్వే చేసింది. ఈ సర్వేకి సంబంధించి ఫలితాలను వాళ్ళు వెల్లడించారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దాంతోపాటు ఈ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనే దాంతోపాటు వాళ్ళు చెప్తుంది ఓట్ షేర్ ఎంత ఉంది. దాంతోపాటు కొన్ని క్వశ్చన్స్ని కూడా ఎవరైతే వాళ్ళు శాంపిల్ తీసుకునేటప్పుడు కొన్ని ప్రశ్నలు కూడా వేశారు. అంటే ఇక్కడ సీఎం పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది, దానికి సంబంధించి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడిగారు. దాంతోపాటు నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్లో ఏ ఫ్యాక్టర్ దీని మీద ఏ ఫ్యాక్టరు పనిచేయబోతుంది, ఇలా చాలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అసలు టోటల్ ఈ మ్యాండేట్ 2024లో వాళ్ళు శాంపిల్ ఎలా తీసుకున్నారు, ఎంతమంది దగ్గర తీసుకున్నారు, అసలు మనం సర్వే లోపలికి వెళ్దాం, ఒకసారి చూద్దాం మనం. ఓకే, టైమ్స్ నౌ సర్వే మనం ఒకసారి చూద్దాం. మ్యాండేట్ 2024 లోక్సభ ఒపీనియన్ పోల్ డ్యూరేషన్ వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు. డ్యూరేషన్ ఏంటంటే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6 వరకు వాళ్ళ యొక్క ఒపీనియన్ని, ఈ పోలింగ్ని వాళ్ళు జరిపారు. దానిలో భాగంగానే ఆ టైమ్స్ నౌ చాలా క్లియర్గా చెప్తుంది మెథడాలజీ ఏంటి, దాంతోపాటు శాంపిల్ సైజ్ అంటే ఎన్ని శాంపిల్స్ వాళ్ళు తీసుకున్నారు, దానిలో మేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ టైం ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనకు చెప్పింది. దీనిలో భాగంగానే మనం చూసుకున్నట్లయితే టోటల్గా శాంపిల్ సైజ్ చూసుకుంటే 1,56,843, అదేవిధంగా మెయిల్ ఓటర్స్ 81,558, దాంతోపాటు ఫీమేల్ ఓటర్స్ చూసుకున్నట్లయితే 50,189. దీంతో పాటుగా ఫస్ట్ టైం ఓటు ఎవరైతే చేయబోతున్నారో వాళ్ళను కూడా టైమ్స్ను ప్రశ్నించింది. దానికి సంబంధించి ఫస్ట్ టైం ఓటర్స్ 25,094 మంది ఫస్ట్ టైం ఓటర్స్ని వీళ్ళు తీసుకొని శాంపిల్స్ తీసుకున్నారు. అంటే దాంతోపాటు మార్జిన్ ఎర్రర్ కూడా వీళ్ళు +2 ఆర్ -2 అని కూడా చెప్తున్నారు. సర్వే చేసింది డ్యూరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చెప్పారు. వాళ్ళు శాంపిల్ సైజ్ చెప్పారు, మేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ టైం ఓటర్స్ ఎంతమంది ఉన్నారు చెప్పారు. దాంతోపాటు అసలు మనం సర్వే లోపలికి వెళ్తే కొన్ని మనం అసలు ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ పల్స్ ఎలా ఉంది, ఏ పార్టీకి అధికారంలోకి తీసుకెళ్తున్నారు వాళ్ళు, ఎవరికి ఓట్ చేయబోతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎంతమంది శాంపిల్స్ తీశారు, మగ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగానే వాళ్ళు కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ఎవరైతే ఓటర్స్కి, ఆంధ్రప్రదేశ్ ఓటర్స్కి ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీద కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ తీసుకొని వాళ్ళు జనంలోకి వెళ్ళారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ అంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన చేసిన పనులకి మేము సంతృప్తిగా ఉన్నాము అంటూ 38% వాళ్ళు మేము సాటిస్ఫైడ్గా ఉన్నాము అని చెప్పారు. దాంతోపాటు ఎక్స్ట్రీమ్గా అంటే సంతృప్తంగా ఉన్నాము, వాళ్ళు చేసిన పనులు చాలా బాగున్నాయి అని చెప్పిన వాళ్ళు 38%. సంవాట్ సాటిస్ఫైడ్ ఏదో పర్వాలేదు అన్నట్టుగా చెప్పిన వాళ్ళు 26% పర్వాలేదు అని
చెప్పారు. దాంతోపాటు ఎక్స్ట్రీమ్లీ డిస్సాటిస్ఫైడ్ అనేవాళ్ళు 34%. ఎవరైతే ఉన్నారో 34% వాళ్ళు చెప్పారు అసలు ఏం బాగాలేదు ఆయన పరిపాలన అని 34% చెప్పారు. దాంతోపాటు 2% ఏం చెప్పలేము అన్నట్టుగా చెప్పారనమాట. అంటే ఒపీనియన్ ఆన్ సీఎం పెర్ఫార్మెన్స్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ 38%, సమ్వాట్ సాటిస్ఫైడ్ 26%, ఎక్స్ట్రీమ్లీ డిస్సాటిస్ఫైడ్ 34%, కాంట్ సే 2. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క పెర్ఫార్మెన్స్కి సంబంధించి ఎలా ఉందనేది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ టైమ్స్ నో చేసింది సర్వేలో. ఓకే, అలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆయన యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అన్నదానికి వాళ్ళిచ్చిన సమాధానాలు అలా ఉన్నాయి. అంటే దాంతోపాటుగా కూడా ఇంకొకటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఫర్ 2024 లోక్సభ పోల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రధానాంశము 2024 లోక్సభ పోల్స్లో ప్రాధాన్యత సంతరించుకుంటుంది, ఏది ప్రభావం చూపిస్తుంది అని వాళ్ళు అడిగిన ప్రశ్నకి చాలామంది అంటే స్టేట్ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ మీదే లోక్సభ ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి అని చెప్పిన వాళ్ళు 32% వరకు 32% వాళ్ళు చెప్పారు. దాంతోపాటు వాళ్ళు మళ్ళీ కొంతమంది బెటర్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది ఆ ఎలక్షన్. మంచి క్యాండిడేట్ అయితే గెలుస్తాడు, సరిగ్గా వర్క్ చేయని క్యాండిడేట్ లేకపోతే ప్రజల్లో ప్రజాదరణ లేని క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ గెలవరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీస్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పారు. నెక్స్ట్ వాళ్ళు 28%. ఎవరైతే సిట్టింగ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా పనిచేస్తే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది అన్నట్టుగా 28% వాళ్ళు చెప్పారు. దాంతోపాటు అలియన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ కూటమి ప్రధాన ప్రభావం చూపిస్తుంది అన్నట్టుగా చెప్పారు. 12% మెంబర్స్ అలా చెప్పారు. ఏదైతే తెలుగుదేశం, జనసేన లేదా బీజేపీ దీనికి సంబంధించి ఈ కూటమి కట్టినట్లయితే ఆ కూటమి ప్రభావం 2024 ఎలక్షన్స్లో ఉంటుందని చెప్పారు. దాంతోపాటు అదర్స్ 2%, అంటే మిగతా కారణాలు ఏదైతే ఉన్నాయో అవి 2% అన్నట్లు వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చూసుకుంటే ఓట్ షేర్ అనమాట. మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు దాకా రకరకాల ప్రశ్నలకు వాళ్ళ సమాధానం ఎవరైతే వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు చెప్పారు. అంటే 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఏ అంశం ప్రాధాన్యత చూపిస్తుంది అంటే రకరకాల వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. దాంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉందంటే పర్సంటేజ్ వైజ్గా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎంత ఓట్ షేర్ వస్తుంది అని చెప్తే ఎంత ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎంత షేర్ వస్తుంది అని చెప్తే వాళ్ళు లోక్సభ ఓట్ షేర్ ప్రెడిక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ షేర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అది 47.6% ఓట్ షేర్ని లోక్సభలో వాళ్ళు గెలుచుకునే 47.6% ఓట్లతో వాళ్ళు లోక్సభలో సీట్లను గెలుచుకోబోతున్నారు అన్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు టీడీపీ అండ్ జనసేన 44.4% ఓట్ల షేర్తో వాళ్ళు సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 1.5, బీజేపీ 2.1. ఇలా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అక్కడ ఎక్కువ ఓట్ షేర్ని సాధించే అవకాశం ఉంటుంది అని టైమ్స్ నౌ సంస్థ చెప్తుంది. నాకు తెలిసి మీరు కూడా చూస్తున్నారు. మీరు ఏం చెప్తారు అంటే ఈ సర్వే మీరు అనుకున్న ఫలితాలకి దగ్గరగా ఉందా, లేదైతే మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మీరు అనుకున్న దానికి దగ్గరగా ఉందా లేదా, ఇది వాస్తవానికి దూరంగా ఉందా అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఇట్లా ఓట్ షేర్ అయితే మనం ఇక్కడ చూసాము. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ ఆర్ టీడీపీకి 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అని టైమ్స్ నౌ చెప్తుందో ఒకసారి చూద్దాం మనం. ఇది టోటల్గా
ఇది మ్యాండేట్ 2024 పేరుతో టైమ్స్ నౌ సంస్థ జరిపిన సర్వేలో వైఎస్ఆర్సీపీకి 19 లోక్సభ స్థానాలు, అదేవిధంగా టీడీపీకి అండ్ జనసేన కలిపి 6 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి టైమ్స్ నౌ చెప్తుంది. ఇది మీరు అనుకున్న ఈ యొక్క సర్వేకి లేదా మీరు ప్రిడిక్ట్ చేస్తున్న సర్వేకి దగ్గరగా ఉందా లేదా మీరు అనుకుంటున్న దానికి వాస్తవానికి దూరంగా అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లోక్సభ సీట్ ప్రిడిక్షన్స్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 సీట్స్ 19 స్థానాలు. అంటే 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు 2019తో పోల్చుకుంటే 2024లో అది 3 స్థానాలను కోల్పోతుంది. దాంతోపాటుగా టీడీపీ అండ్ జనసేన కలిపి 6 స్థానాలు. అంటే 2019 ఎలక్షన్స్లో జనసేన పార్టీ అండ్ టీడీపీ పార్టీ విడివిడిగా వాళ్ళు పోటీ చేశారు. దాంట్లో టీడీపీ తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో వాళ్ళు 6 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్కి ఇక్కడ 1 ఎంపీ స్థానం కూడా గెలుచుకునే అవకాశం లేదు అని చెప్తుంది టైమ్స్ నౌ. అదేవిధంగా బీజేపీకి కూడా ఏమీ 1 ఎంపీ స్థానాలు కూడా గెలుచుకునే అవకాశం లేదని టైమ్స్ నౌ చెప్తుంది. మనం మొత్తంగా చూసుకుంటే వాళ్ళు టైమ్స్ నౌ సంస్థ ఆంధ్రప్రదేశ్లో మరొకసారి ఏదైతే ఉందో లోక్సభ స్థానాలని జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. దానికి సంబంధించి 19 స్థానాలు వాళ్ళు గెలుచుకుంటే టీడీపీ అండ్ జనసేన కలిపి 6 స్థానాలు గెలుచుకుంటారు అని చెప్తున్నారు. ఇంకా ఎలక్షన్ జరగడానికి చాలా టైం ఉంది. దాంతోపాటు వాళ్ళు ఎర్రర్ మార్జిన్ కూడా పెట్టారు, +2% ఆర్ -2% అని కూడా చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన ఆ టైంకి అది ఒపీనియన్ పోల్. దీని తర్వాత ఒక 2 నెలలు టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఏదైనా జరగవచ్చు. చూడాలి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకుంటుంది, పార్లమెంట్లో తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం చూడాలి.